పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము. దేవుని పట్ల భయభక్తులు కలవాడు సుఖము బడయును. సామెతలు 28:14. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించడము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా వందనం, యేసు ప్రభువా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. తండ్రి దేవా వందనం, యేసు ప్రభువా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. తండ్రి దేవా వందనం, యేసు దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం వచనములు 31 నుండి 46 వరకు. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతంగా తన మహిమలో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమున చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన, మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు సింహాసనాసీనుడైన రాజు తన కుడిపక్క ఉన్న వారితో, నా తండ్రిచే దీవించబడిన వారలారా రండు, ప్రపంచ ప్రారంభం నుండి మీకై సిద్ధపరచబడిన రాజ్యమును చేకును. ఏలయనా, నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారం నొసగితిరి, దప్పిక కొనున్నప్పుడు దాహము తీర్చితిరి, పరదేశులమై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి. నేను వస్త్రహీనుడగున్నప్పుడు వస్త్రములు ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శించితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభు, నీవు ఎప్పుడు ఆకలి యుండుట చూచి భోజనం పెట్టితిమి, దప్పికి కొని ఉండుట చూచి దాహము తీర్చి, ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి, వస్త్రహీనుడవై ఉండుట చూచి వస్త్రములిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూచి పరామర్శించితిమి, చెరసాలలో ఉండగా దర్శించవచ్చితిమి అని అడుగుదురు. అందుకు రాజు, ఈ నా సోదరులలో అల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని వారితో చెప్పెను. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్క ఉన్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. ఏలైనా నేను ఆకలి కొని యుంటిని, మీరు అన్నము పెట్టలేదు, దప్పిక కొని యుంటిని, దాహము తీర్చలేదు, పరదేశినై యుంటిని, నన్ను ఆదరించలేదు, వస్త్రవిహీనుడనై యుంటిని, నాకు వస్త్రములియ్యలేదు, రోగినై యుంటిని, నన్ను పరామర్శించలేదు, చెరసాలలో ఉంటిని, నన్ను దర్శింపలేదు అనును. అప్పుడు వారు కూడా, ప్రభు, నీవు ఆకలి కొనియుండుట, దప్పిక కొనియుండుట, పరదేశివై ఉండుట, వస్త్రవిహీనుడవై ఉండుట, రోగివై ఉండుట, చెరసాలలో నుండుట మేము ఏనాడు చూచి పరామర్శించలేకపోతిమి అని ప్రశ్నింతురు. అందుకు ఆయన, ఈ అత్యల్పులలో ఒక్కనికైనను మీరివి చేయనప్పుడు నాకును చేయనట్లే అని నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. వీరు నిత్య శిక్షకు వెడలిపోవుదురు, నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశింతురు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. క్రీస్తు ప్రభు ఈరోజు సువిశేషంలో తుది తీర్పు గురించి చెప్తున్నారు. తుది తీర్పు గురించి చెప్తానే క్రీస్తు ప్రభు మనము ఎలా పరలోక రాజ్యంలో ప్రవేశించగలము అనేది కూడా చెప్తున్నారు.
ఈ సువిశేష పఠనం ద్వారా. తుది తీర్పులో ఏం జరుగుతుంది? యేసు ప్రభు న్యాయ సింహాసనం మీద కూర్చొని మంచి చెడు గుంపులకు తీర్పు చెప్తున్నారు. మంచి చేసిన గుంపును గొర్రెలుగా, కుడి ప్రక్కన ఉన్న మందగా చెబుతూ ఉన్నారు. అదేవిధంగా మంచి చేయని వారిని మేకలుగా లేదా ఎడమవైపు గుంపుగా చెప్పటం జరిగింది. తీర్పులో క్రీస్తు ప్రభువు ఏ ఏ ప్రమాణాలను లేదంటే ఏ ఏ క్రైటీరియాలను పరిగణంలోకి తీసుకుంటున్నారు? ఇక్కడ ముఖ్యంగా 2 ప్రాథమిక అవసరాల గురించి చెప్తూ ఉన్నారు క్రీస్తు ప్రభు. ప్రాథమిక అవసరాలను తీరుస్తున్నామా ఒకరికి, అవసరంలో ఉన్న వారికి, అంటే నీళ్లు కానీ, కూడు కానీ, గుడ్డ లేని వారికి కానీ మనము సమకూరుస్తున్నామా లేదా అనేది చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటున్నామా, అంటే బాధ, వేదన, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళను, చెరలో ఉన్న వాళ్ళను మనము వెళ్ళి పరామర్శిస్తున్నామా లేదా, వాళ్ళని ఓదార్స్తున్నామా లేదా అనేది మాట్లాడుతూ ఉన్నారు క్రీస్తు ప్రభు. ఇవి గనక మీరు ఎవరికి చేసినా అది నాకు చేసినట్లే అని కూడా ప్రభు చెప్తున్నారు. ఒకవేళ మనము ఈ ధర్మ కార్యములు చేస్తే గనక ఆయన తప్పక ఆయన పరలోక రాజ్యంలో మనకు స్థానం ఇస్తామని చెప్తున్నారు. ఈ ధర్మ కార్యములు చేయనట్లయితే నిత్య నరకంలోకి మనం ప్రవేశించాల్సి వస్తుందని క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. మరి మన ఆత్మను పరిశీలన చేసుకొని మనం ఈ ధర్మ మార్గంలో ప్రవేశించుటకు ఆయన కృపని అడుక్కుందాం. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, ఇతరులకు ఏ సేవ చేసినా అది మీకు చేసినట్లే అని సెలవిచ్చిన ప్రభువా, మీ కుడి ప్రక్కన నిలిచిన మందగా మమ్ము తీర్చిదిద్దండి ప్రభువా. ఈ తపస్కాలంలో మేము ప్రార్థన, ఉపవాసమే కాకుండా దాన ధర్మ క్రియలు చేయుటకు మాకు మంచి మనసుని దయచేయండి ప్రభువా. మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ కృపని అనుగ్రహించండి. మా ఈ ప్రార్థనను యేసు అతి శ్రేష్ఠ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.